స్తుతి మహిమా నీకేనయ్యా, ఘన మహిమా నీకేనయ్యా. స్తుతి మహిమా నీకేనయ్యా, ఘన మహిమా నీకేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, సియోనులో స్తుతి ఆరాధనా. స్తుతి మహిమా నీకేనయ్యా, ఘన మహిమా నీకేనయ్యా, ఘన మహిమా నీకేనయ్యా. సైన్యములకు అధిపతివై మా ముందు నడుచుచున్న మా యేసయ్యా, సైన్యములకు అధిపతివై మా ముందు నడుచుచున్న మా యేసయ్యా. పరక్రమశాలివై మాకు తోడుగా ఉండి మమ్ము నడిపించుచున్న మా యేసయ్యా. పరక్రమశాలివై మాకు తోడుగా ఉండి మమ్ము నడిపించుచున్న మా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, సియోనులో స్తుతి ఆరాధనా. స్తుతి మహిమా నీకేనయ్యా, ఘన మహిమా నీకేనయ్యా, ఘన మహిమా నీకేనయ్యా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ దినాన మనము నేర్చుకునే పాఠ భాగము అధిక ప్రతిఫలములు పొందుట. రక్షణ లేనటువంటి వారే ఆ విధంగా ఉన్నట్లయితే, రక్షింపబడిన వారు ఈ విధంగా ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది మన కుటుంబానికి, మనకును, మన బిడ్డలకును. దేవుడు పదే పదే చెబుతున్నాడు, అయ్యో మిమ్ములను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ సంతోష ఆనందములతో ఉంచాలని అనుకుంటున్నానే. మీరు ఎదుగుదల లేనటువంటి వారిగా ఉన్నారు, మీరు శ్రమపడనటువంటి వారిగా ఉన్నారు, నా మాట విననోళ్ళనటువంటి వారిగా ఉన్నారు, నా చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారిగా ఉన్నారు, నా మాటలు గైకొనటువంటి వారిగా ఉన్నారు, ఇదిగో నా నిబంధనలు మీరు నెరవేర్చేవారిగా ఉండకుండా ఉన్నారు. కారణం ఏంటి అని ఆయన ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో వేదన చెందుతున్నాడు. ప్రియులారా, ఈ దినాన ప్రత్యేకంగా దానియేలుకు దర్శనమిచ్చిన దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రేమ మన మీద ఏం చేస్తున్నాడంట? వెల్లడిపరుచుచున్నాడు, ఇంకా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. నా బిడ్డలకి హెచ్చరిక చేయి, నా బిడ్డలతో మాట్లాడు, నా బిడ్డల్ని అత్యధికమైన అభివృద్ధి పొందుకునేవారిగా ఉండాలి, వారు ఫలించేవారిగా ఉండాలా, వారందరూ కూడా ఫలభరితంగా ఉండాలి, ఎదిగేవారిగా ఉండాలా, సొగసైన వారిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, తృప్తిగా ఉండాలా, మేలు పొందుకోవాలా, దీవెనలు పొందుకోవాలా, ఆశీర్వాదాలు పొందుకోవాలా. నేను దాచి ఉంచిన మేలులు, ఉపకారాలు, దీవెనలు లెక్కకు మించినవి, అవన్నీ కూడా ప్రతి మానవుడు పొందుకోవాలంటే మీరు నా మాట వినాలి, నా చిత్తానుసారంగా నడుచుకోవాలా, నాకు ఇష్టలుగా మీరుండాలి, ప్రియమైన పిల్లలుగా ఉండాలా. ఎంతమంది ఉంటున్నాం ప్రియమైన పిల్లలుగా? వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం,
ఎన్నో తరాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, వెళ్ళిపోతా ఉన్నాయి, దాటిపోతున్నాయి మన మీద నుండి. కానీ మన జీవితాలు మాత్రము మారట్లేదు. మార్పు లేని జీవితాలుగా ఉన్నాయి. దేవుడు తన కృపలో ఒక సంవత్సరంలో మళ్ళీ ప్రవేశింపజేశాడు. 2016 సంవత్సరం అయినా నీవు నీ కుటుంబము అభివృద్ధి పరచబడేదానిగా ఉంటావా, లేకుంటే ఫలించే వారిగా ఉంటారా, లేకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి చెట్టు ఉన్నట్టుగా ఉంటారా? ఏ విధంగా ఉంటారు? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు మార్చబడు, ఇదిగో నేను సమయం ఇస్తున్నాను, సమయాన్ని సద్వినియోగం చేసుకో, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకోండి. మీరు నా మాట వింటే మీరు కనుక ప్రతిఫలమైనటువంటి అత్యధికమైన ప్రతిఫలములు మీరు పొందుతారు అని చెప్తున్నాడు. దేవుని మాట వింటే బాగుపడతాం, దేవుని మాట వింటే మేలు పొందుకుంటాం, దేవుని మాట వింటే స్వస్థత పొందుకుంటాం, దేవుని మాట వింటే కృపావరాలతో నింపబడతాం, దేవుని మాట వింటే జీవజల నదుల మనలను నింపుతాడు దేవుడు. మాట ఇచ్చి తప్ప దేవుడు మాత్రము కానే కాదు. అందుగురించే దేవుడు అంటున్నాడు, నా మాట విన్నట్లయితే మీరు ఉన్నతమైన స్థానంలో ఉంచుతానంటున్నాడు. ఎన్నోసార్లు మాట్లాడాడు, ఎన్నోసార్లు మనతో చెప్తున్న మాటలు స్పష్టమైనవి, శ్రేష్టమైనవి, మేలుకరమైనవి, ఉపకారమైనవి. అందుగురించి అక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ చూసినట్లయితే జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను, సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను. ఎవరికి ఉన్నాయంట? జీవకోటికి ఉన్నాయంట. ఇంకేమున్నాయంట? సకల మనుష్యులకు. ముందు ఇంకేముంది? పక్షులకు. ఆకాశము తన కంటి అంత ఎత్తుగాను. అక్కడ చూడు, సకల దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మల పైన ఆకాశ పక్షులు కూర్చుండు. అన్నిటికంటే జీవకోటికిని ఆధారమైంది. దాని కింద చూసినట్లయితే మనుషులకు చాలినంత ఆహారము. సకల మనుషులను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మనుషులంట? భూమి మీద ఉన్న చర్చిలో ఉన్నవారు మాత్రమే కాదు, సకల మనుషులకును. సామాన్యులకేమి, సామంతులకేమి, ధనుకులకేమి, దరిద్రులకేమి, లోక నివాసులందరికీ కూడా ఏమైందంట? ఆహారం ఆయనంట. ఆ దేవాది దేవునికి సూచనగా ఉంది, ఒక విశ్వాసకి సూచనగా ఉంది, ఒక భయభక్తులు కలిగి జీవించే కుమారుడికి, కుటుంబానికి సూచనగా ఉంది. ప్రియులారా, మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఎట్లా ఉన్నాం, కనీసం మన స్థితి ఏంటి, మనం ఏ విధంగా నడుస్తూ ఉన్నాం, ఎందుకు ముందుకు పోతున్నామని దేవుడి దినాన్న మనతో హెచ్చరిక చేస్తున్నటువంటి దేవాది దేవుడు అయించున్నాడు. ఆయన మాటలు శ్రేష్టమైనవి, ఆయన మాటలు ఉత్తమమైనవి, ఆయన మాటలు మేలుకరమైనవి, ఆయన మాటలు దీవెనకరమైనవి, ఆయన మాటలు ఆశీర్వాదకరమైనవి, ఆయన మాటలు సంతోషింపచేసేవి, ఆయన మాటలు ఆనందింపచేసేవి, ఆయన మాటలు క్షేమాన్నిచ్చేవి, ఆయన మాటలు కృప చూపేవి, ఆయన మాటలు దయ చూపేవి, ఆయన మాటలు అద్భుత కార్యాలు చేసేవి, ఆయన మాటలు ఆశ్చర్య కార్యాలు చేసేవి, ఆయన మాటలు గొప్ప కార్యాలు చేసేవి. ఆ గొప్ప కార్యాలు యందు నమ్మకించి విశ్వాసం ఉంచి ఆయన మాట మీద, ఆయన చిత్తానుసారంగా నీవు, నేను, మనము అందరం కూడా నడుచుకున్నట్లయితే ఈ చెట్టును పోలి నీవు ఉంటావు. నీ కుటుంబం ఉంటుంది, నీ బిడ్డలు ఉంటారు. అందుగురించి నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు చెట్టు వలె ఉండును. ఎంత గొప్ప భాగ్యం! నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వెళ్తారు. దానికి ఎంత ఉంటుంది? ఇంకా చూడండి, చదువుకుందాం మాట. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెనుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలెందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగునా ఎలాగునా ఆశీర్వదించబడతాడు? చెప్పాలి. ఎలాగునా ఆశీర్వదించబడతాడు? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగునా అభివృద్ధి పరచబడతాడు, బ్రహ్మాండమైన వాడిగా ఉంటాడు, ఆకాశమంత ఎత్తుగా ఎదుగుతాడు, భూతలమంత విశాలముగా ఉంటాడు, దానికి సొగసుగా ఉంటాడు, విస్తారమైన ఫలములు కలిగి ఉంటాడు,
అందులో సమస్త జీవకోటికి చాలినంత ఆహారం ఉంటుంది. దాని నీడన అడవి జంతువులు పండుకొనును, దాని కొమ్మలపైన పక్షులు కూర్చొండును, సకల మనుషులకు చాలినంత ఆహారము దాని అందించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగున ఆశీర్వదించబడతాడు. అత్యధికమైన ప్రతిఫలములు, అత్యధికమైన దీవెనలు, అత్యధికమైన ఆశీర్వాదాలు, అత్యధికమైన సంతోషం, అత్యధికమైనటువంటి నెమ్మది నీకు దొరుకుతుందని దేవుడు మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు విందామా? ఆయన చిత్తానుసారంగా నడుచుకుందామా? ఆయనకి ఇష్టలుగా ఉందామా? ఆయన ఇచ్చే ప్రతిఫలము, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందామా? ఆయన మాట తప్పని దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కానే కాదు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈలాగున ఆశీర్వదించబడతారు మీరు. ఇలాగున ఆశీర్వదించబడాలంటే నా మాట వినేవారిగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్తలో ఇంకో మాట ఉంటుంది. 13వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. చెవులు గలవాడు ఏం చేస్తాడంట? వినుగాక అని చెప్తున్నాడు. మనం ఎట్లా ఇచ్చాడు మనల్ని? మనల్ని విత్తాడా? విత్తలేదా? దేవుడు మనల్ని విత్తాడు. మనం ఎక్కడ పడ్డాం? మనం కొన్ని విత్తనాలు విత్తితే ఎక్కడ పడ్డాయి అంట? రాళ్ళల్లో పడిపోయినాయి అంట. అంటే మనుషులు ఎట్లా ఉన్నారనమాట? రాళ్ళల్లో పడేవారిగా ఉన్నారు. కొంతమంది ముళ్ళ తప్పల్లో పడేవారుగా ఉన్నారు. కొంతమంది త్రోవ పక్కన పడేవారుగా ఉన్నారు. కొంతమంది బాటలో పడేవారుగా ఉన్నారు. కొంతమంది ఎందుకు పనికిరానటువంటి వారుగా ఉన్నారు. అయితే కొన్ని మాత్రము 100 పండుతున్నాయి, 60 పండుతున్నాయి, 30 పండుతున్నాయి. చెవులు గలవాడు వినుగాక. నువ్వు ఎక్కడ పడ్డావు విత్తనంగా? నువ్వు చెట్టు వలె పెరిగావా? 100 పెరిగినట్లయితే ఏ చెట్టులాగా ఉంటావు? ఈ చెట్టు వలె ఉంటావు. ఏ చెట్టు? దానియేలు దర్శనం పొందిన చెట్టు వలె ఉంటావు. 100 మనము 100 ఉందామా? 60 ఉందామా? 30 ఉందామా? ఏ విధంగా ఉన్నాం మనం? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? 100 ఉన్నవాడు ఏ విధంగా ఉంటాడంట? అభివృద్ధి పొందినవాడిగా ఉంటాడు. అత్యధికమైన వాడిగా ఉంటాడు. సొగసైన వాడిగా ఉంటాడు. సర్వజీవికోటి రాశికి ఆహారం ఇచ్చేవాడిగా ఉంటాడు. తృప్తి పడేవాడు కూడా, సంతోషంగా ఉండేవాడు ఉంటాడు. ఎన్నో కేడర్లు అక్కడ ఉన్నాయి ప్రియులారా. ఆ చెట్టు వలె ఉంటాం 100 60 ఉన్నవారు ఎట్లా ఉంటారనమాట? దానికంటే ఎంత తక్కువ? 100కి 60 ఎంత తక్కువ అనమాట? 40% తక్కువ. 40% తక్కువగా నువ్వు కాయలు కాస్తావు. 40% తక్కువగా సొగసు తక్కువ అవుతుంది. 40% తక్కువగా అభివృద్ధి తక్కువ అవుతుంది. 40% తక్కువగా ఇంకా దానిలో ఉన్న లక్షణాలన్నీ కూడా తక్కువ అవుతాయి నీకు. ఒక విశ్వాసికి దేవుడు చెప్తున్నటువంటి మాటలు, దేవుని బిడ్డలకు చెప్తున్నవారు, మనుషులందరికీ చెప్తున్నటువంటి మాట ఇది. దేవుని మాట వింటే నువ్వు ఏ విధంగా ఉంటావు? దేవుని మాట వినకపోతే ఏ విధంగా ఉంటావు? ఇదిగో నిన్ను నాటాను, పెంచాను, పెద్ద చేస్తున్నాను, పెరిగావు, అభివృద్ధి పొందబడాలా, నువ్వు అధికమైన ప్రతిఫలాలను పొందుకోవాలా, ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారు? ఒకవేళ ఎవరైనా దేవదూతలు మన మధ్యలోకి వచ్చి, నేను చెప్పనులే ఇక చెప్పి ఇదైంది. దేవదూతలు వచ్చి, అమ్మ మీరు 100 ఉన్నవారు ఎవరని చేయెత్తమంటే ఎంతమంది ఎత్తారు? 60 ఉన్నటువంటి వారు చేయెత్తండి అమ్మా అంటే ఎంతమంది ఎత్తారు? 30 ఉన్నవారు ఎంతమంది అంటే చేయెత్తారు? లేకుంటే అసలే జీరోలో ఉన్నవాళ్ళు ఎంతమంది చేయలేస్తారు? మణులు మాణిక్యాలున్నా, మేడల మిద్దులు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అది సున్నా. జీరోలోకి వెళ్ళిపోతాం. దేవుని మాట వినకపోతే, దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోయినట్లయితే, దేవునికి ఇష్టలుగా ఉండకపోయినట్లయితే, దేవుని యందు భయభక్తులు లేకపోయినట్లయితే,
దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండకపోయినట్లయితే అత్యధికమైన అభివృద్ధి మనకి రాదు ప్రియులారా, రాదు 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 అని దేవుడు తెలియజేస్తాడు. నువ్వే విధంగా ఉన్నావు? 100 దంతలుగా ఫలించాలి నువ్వు. కాలాలు సమయాలన్నీ కూడా సమయోచితంగా ఉన్నాయి. ఇంకా కొద్ది కాలమే ఉంది మన ముందు. వచ్చుచున్నవాడు ఆలస్యం కాకుండా రాబోతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, నీ భార్యను చక్కబెట్టుకో, నీ భర్తను చక్కబెట్టుకో, నీ బిడ్డలను చక్కబెట్టుకో. ఫలించే చెట్టుగా కనబడాలి, 100 దంతలుగా కనబడాలా. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, బలా నమ్మకమైనటువంటి మంచి నా కుటుంబమా, మంచి చెట్టు అని అనిపించుకునేటట్టుగా మనం జీవించాలి. వ్యర్థమైనటువంటి జీవితం మనకొద్దు. ఎంతవరకు బ్రతికాం వ్యర్థమైనటువంటి జీవితం, ఎంతవరకు మనం జీవించాం భయంకరమైనటువంటి జీవితాన్ని. ఆ జీవితం వద్దునేమో, మానేసుకో ఇకనైనా. నువ్వు కనీసం 30 దంతలుగా ఫలించేవాడుగా ఉంటే నీకు మేలు జరుగుతుంది. లేదా ఇంకా భక్తి కలిగి ఉంటే 60 దంతలుగా ఉంటే నీకు మేలు జరుగుతుంది. ఇంకా నీవు సంతోషంగా ఉండాలంటే, ఈ చెట్టు వలె ఉండాలంటే నీవు 100 దంతలుగా ఉంటే నీకును నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆయన మాట్లాడుతున్న దేవుడు, ఆయన హెచ్చరిక చేస్తున్న దేవుడు, ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు, మనకి పదే 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 ఆయన బోధిస్తున్నటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. అందు గురించి నువ్వు ఫలించాలంటే అత్యధికమైనటువంటి ప్రతిఫలం నువ్వు పొందుకోవాలి. ఏ విధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను పత్రికలో, యోహాను పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుంది. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏం చేస్తాడంట? ఆయన ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. ఎక్కడ పారవేస్తాడంట? బయట పారవేస్తాడు. పనికిరాని తీగలన్నీ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకు పుచ్చు పట్టిందనుకోండి, ఆ చెట్టుకి ఏమన్నా పట్టిందనుకోండి. మేము ఆదిలాబాద్ ప్రాంతంలో ఉంటుండగా ఇంటి చుట్టూ కూడా బ్రహ్మాండంగా ఒక క్రాటన్ను పెంచేవాళ్ళు, చుట్టూరుగా పెంచేవాళ్ళు అనమాట. చుట్టూరుగా పెంచి దాన్ని నేనే స్వయాన్న ఒక కటింగ్ ఇది ఉండేది, మిషన్ ఉండేది అనమాట. కటింగ్ మిషన్ తీసుకొని వచ్చి ఒక స్టూల్ వేసుకొని దాన్ని చక్కగా లైన్గా చక్కగా సుందరంగా కట్ చేసి పెట్టేవాడిని, చుట్టూరుగా పక్కలంటే కూడా. అయితే కొన్ని సమయాలకి ఏమొచ్చిందో ఏదో తెలియదు కానీ పచ్చతీగ రోగం వచ్చింది దానికి. ఏ రోగం? పచ్చతీగ. మీకు తెలియదేమో. ఆ పచ్చతీగ ఆ చెట్టు మీద పడిందంటే ఆ చెట్టుని ఏం చేస్తుందంటే ఇట్లా చుట్టేస్తుంది. దాని పెరుగుదలే అట్లా. ఆ కొమ్మలు ఇట్లా చుట్టేసి దాన్ని ఏం చేస్తుందంటే ఎదగనీయకుండా చేసేదన్నమాట. తెల్లారెవరికి వచ్చి ఎక్కడి నుండి వచ్చి కొన్ని రోజులు చక్కగా పచ్చగా ఉంటే మా ఇంటంక చూడకుండా ఎవరూ వెళ్ళేవాళ్ళు కాదన్నమాట. అంత సుందరంగా ఒక లెవెల్గా కట్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడన్నా తోటలు చూసారా? టీ తోటలు ఎట్లాంటివి చూసారా మీరు? కొండలో ఉంటాయి. అట్లా కట్ చేసేవాడిని. ఎంత ఇదైనా కానీ నేను కట్ చేయటం, అమ్మగారు ఎత్తి పెంటపోగ మీద పారబేయటం, ఇదే పని. అట్లా చేసేవాళ్ళం. ఎందుకంటే సుందరంగా పెరగాలి, ఇల్లు సుందరంగా కనబడాలి, చక్కగా కనబడాలని. అయితే పచ్చతీగ వచ్చడం మొదలుపెట్టి ఒక కొమ్మ మీద పడేసరికి ఆ కొమ్మని తెల్లారే వరకే గిరగిర చుట్టేసి ఇట్లా అంటే దాన్ని చుట్టేసి దాన్ని ఎదగనీకోకుండా, పెరక్కోకుండా, పచ్చదనం కాకుండా చుట్టేసి అప్పుడు ఏం చేసేవాడంటే అరే ఎక్కడి నుండి వచ్చింది, ఎవడన్నా కావాల్సుకుని వేసాడేమో అనుకునేవాళ్ళం మేము. ఇష్టం లేకుండా ఇది ఎంత చక్కగా ఎంత సుందరంగా ఉంది, దాన్ని ఈ విధంగా వేసారని ఏం చేసేవాడంటే ఆ కొమ్మ ఎక్కడి వరకు చుట్టుకుంటా పోయిందో ఆ కొమ్మను తీసి పారేసేవాడు. పారేస్తేనంట మళ్ళా ఇంకొక ఏ విధం చేతనైనా ఇంకొక చెట్టు మీద పడుతుందంట. అది ఏం చేసేవాళ్ళు అంటే తీసుకెళ్ళి పెంటకుప్ప మీద పారేసి దాని మీద ఇంత గడ్డో లేదంటే చెత్త చెదారం పారేసి అగ్గిపుల్లా గీసేవాళ్ళు. ఎందుకంటే అది పనికిరానిది, అది పాడు చేసేది, పాడు చేయబోయేది. కాబట్టి అది చెట్టు మీద ఉండటానికి వీల్లేదు. దాన్ని తీసివేయటాన్ని మాత్రమే కాకుండా ఎక్కడో పారవేయటం మాత్రమే కాదు, కానీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పారేయాలంట? పెంటకుప్ప మీద పారవేసి దాన్ని నిప్పండించి కాల్చివేయాల. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నాలో ఫలించని ప్రతీ తీగను ఆయన తీసి పారవే. ఏం చేస్తాడంటే తీసి పారవేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఒక చెట్టు అయి ఉన్నావు. నీలో ఉన్నటువంటిది ఒకవేళ నువ్వు ఫలించుకోకుండా ఉన్నట్లయితే
చెడైనటువంటి తీగలు నీలో పారినట్లయితే ఏం చేస్తాడంటే, ఆయనలో ఫలించకపోయినట్లయితే ఆ తీగల్ని, ఆ చెట్టును కూడా తీసి పారవేస్తాడు. అందుగురించి ఇంకోటి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పారవేయబడును అని చెప్తున్నటువంటి మాట స్పష్టమైనటువంటిది. ప్రియులారా, ఆ చెట్టువు నీవే, ఆ చెట్టువు నేనే, ఆ చెట్టు మనమే అయితే ఏంటి మన పరిస్థితి? ఆయనలో ఫలించేవారు అత్యధికమైన ప్రతిఫలాలు పొందుకునేవారిగా ఉండాలి. కానీ ఆయనలో ఫలించకుండా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటున్నాడు? తీసివేస్తాడంట. అందుకు ఇంకొచ్చాడంటే, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చగా ఉంటే నేను బయటికి ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు మనతో చెప్తే మాట్లాడుతున్న దేవుడు. నువ్వు ఫలించినా సరే, ఫలించకపోయినట్లయితే నాలో నుండి నేను తీసివేస్తాను. నువ్వు ఫలించట్లేదు, నువ్వు లాభం లేదు, ఇదిగో కొంతన్నా ఫలిస్తాను అనుకున్నావు, ముళ్ళ తప్పుల్లా అన్నాయన్నా కొన్ని ఫలించినవి, కొంత పెరుగుతుంది. కానీ త్రోవ పక్కలో ఉన్నది కొంత పెరుగుతుంది. కానీ ఆ పెరిగినా కానీ కొంత ప్రయోజనం లేకుండా అవుతుంది. కానీ ఇదిగో నువ్వు నాలో ఫలించేటటువంటి వ్యక్తిగా, ఫలించేటటువంటి కుటుంబముగా, ఫలించేటటువంటి ఆ కుటుంబముగా, బిడ్డలుగా మీరు లేరు. కాబట్టి నాలో ఫలించినటువంటి మిమ్ములను నేను ఏం చేస్తానంటున్నాడు? తీసి పారవేస్తానంటున్నాడు. పారవేస్తే మన పరిస్థితి ఏంటి? ఎందుకు పనికిరాం. బజార్లో తీసి పారేసాడు అనుకోండి, రోడ్డు మీద తీసి పారేసాడు అనుకోండి, ఎందుకు పనికిరానిలో అయిపోతాం. అందుగురించి అత్యధికమైన ఫలములు పొందుకునేవారిగా ఉండాలా. పొందుకోవాలంటే కనీసం కేటగిరీలో 30వ కేటగిరీలో అన్నా ఉండాలా, 60వ కేటగిరీలో ఉండాలా, లేకుంటే అత్యధికమైన అభివృద్ధి పొందాలంటే 100వ కేటగిరీలో ఉండాలా. మనం ఏ కేటగిరీలో ఉన్నాం? ఏ విధంగా ఉన్నాం? వినుట మట్టికే విన్నామా? అందుగురించి ఆయన అంటాడు, మత్తయి సువార్త చదువుకున్న పదం, ఈ ప్రజలు వినుట మట్టుకే విందురు కానీ. చూడండి, మత్తయి సువార్తలో అక్కడ 13వ అధ్యాయంలో ఉంటుందమ్మా. ఈ ప్రజలు కన్నులారా చెవులారా విని, హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు గనక మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. చూచుట మట్టుకే చూస్తారు కానీ ఎంత మాత్రమో తెలుసుకోలేరు. ఒక ప్రశ్న చెప్తున్నాడు క్లాస్లోకి వెళ్ళిన తర్వాత, ఒక టీచరో లేకుంటే హెడ్ మాస్టరో లేకుంటే ఒక ప్రిన్సిపాల్ ఎవరో లెక్చరర్ చెప్తున్నాడు అనుకుందాం. తెలివి గలవాడు వినేం చేస్తాడంట? గ్రహిస్తాడు, దాని ప్రకారంగా ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అవుతాడు. తెలివి లేని వాడికి ఎంత చెప్పినా కానీ వాడి బుర్రలోనికి ఎక్కదు. వాడు ఎగ్జామ్ రాస్తాడా? రాసినా కానీ పాస్ అవుతాడా? పాస్ అవన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పాస్ కాలేదనుకోండి, నువ్వు ఇక్కడికి 10th క్లాస్కి వెళ్ళడానికి పనికిరావంటారు, లేకుంటే ఇంటర్మీడియట్ వెళ్ళడానికి పనికిరావంటారు. పనికిరావు కాబట్టి బాబు నువ్వు ఏదో చూసుకో, ఎక్కడో చూసుకో అని చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అందు గురించి ఏమంటున్నాడంటే, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకోలేకపోతున్నారు. ఆ మాటలు మనం విని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే నీవు ఈ చెట్టు వలె ఉంటావు. ఆ చెట్టు వలె ఉండటానికి మనమందరము అట్టాటి దేవుని కృపలో నడుచుకుని దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు పొందుకొని మన జీవితకాలం అంతా, మన బ్రతుకు దినములన్నీ ఆయన రాక పర్యంతరం వరకు ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా జీవించడానికి, ఆయన దాచి ఉంచినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది ప్రత్యేకముగా మా అందరితో మాట్లాడినటువంటి దేవాది దేవుడు అయ్యా. అయా మా ప్రియులకు గొప్ప కృపావరాలు ఇచ్చారు నాయన. కృపావరాలు నానా రకాలని చెప్పావు నాయన.
ఆయా గొప్ప దర్శన కృపావరం ఇచ్చి ఆ దర్శనంలో మీరు చూపించిన దర్శనం ఎంతో బ్రహ్మాండమైనదయ్యా, ఎంతో గొప్పది నాయన. ఆ దర్శనము ఒక వ్యక్తికి, ఒక మనిషికి పోలి ఉన్నది ప్రభా. దేవాది దేవ, సర్వ సృష్టికర్తమైన సర్వాధికారము కలిగిన దేవాది దేవునికి కలిగినటువంటి దర్శనం మాకు కూడా నాయన, మాకు కృప చూపించి నాయన మాతో మాట్లాడిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. ఇదిని ప్రత్యేకంగా మా మధ్యలోనికి వచ్చి మాతో మాట్లాడిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన, ఎంత దయ కలిగిన దేవుడు నాయన, ఎంత కరుణ కలిగిన దేవుడు నాయన, కటాక్షములు కలిగిన దేవుడు అయ్యా. నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, నీ మాటలు ఎంతో ఉత్తమమైనవి, మాటలు ఎంతో మేలుకరమైనవి, మాటలు ఎంతో దీవెనకరమైనవి ప్రభా. ఆ మాటలు విని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడానికి ఇక్కడ చేరిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె హృదయాన్ని తెరువు నాయన, నీకు స్తోత్రములు నాయన. విని గ్రహించువారు, దాని ప్రకారంగా నడుచుకునేవారు, ప్రతి వారికి అట్టి ఆశీర్వాదాలు ఇస్తానని చెప్తున్న దేవాది దేవుడు కాబట్టి స్తోత్రం. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. ఏ ఆశతో వచ్చారో, ఏ ఆశ కలిగి వచ్చారో, ఏ బాధల నుండి వచ్చారో, ఏ వేదనల నుండి వచ్చారో, ప్రతి వారికి మేలు చేయడానికి, ప్రతి వారి ఉపకారం చేయడానికి, ప్రతి వారిని సంతోషింపజేయడానికి, ప్రతి వారిని ఆనందింపచేయడానికి, ప్రతి వారిని తృప్తిపరచడానికి, ప్రతి వారికి నాయన గొప్ప మేలులు ఉపకారాలు చేసి నాయన వారిని దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతున్న దేవాది దేవ, ఈ సమయంలో ప్రతి వారిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీ నామనికి మహిమ తెచ్చుకోండి. ప్రతి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చండి నాయన. మీలో అంటుకట్టబడి ఉండేవారిగా చేయండి, మీలో ఫలించేవారిగా చేయండి, 100 ఫలించేవారిగా చేసి మీ నామనికి మహిమ తెచ్చుకోమని ప్రతి వారిని పేరు పేరున దీవించి ఆశ్రయించి మహిమ పొందుతారని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమ్ నగర్, మియాబీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49,000. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionuplaytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.